మాంధాత సూర్యవంశంలో ఒక శాఖ అయిన రఘువంశానికి చెందిన మహారాజు. మాంధాత శ్రీరాముడు ముందు కాలానికి చెందినవాడని హిందువుల విశ్వాసం. ఋగ్వేదంలో ఒక సూక్తం ప్రకారం ఈయన ప్రపంచాన్నంతటినీ జయించిన చక్రవర్తి. సాధారణంగా మనుషులెవరైనా తల్లి కడుపులో జన్మిస్తారు. కానీ మాంధాత మహారాజు మాత్రం తండ్రి కడుపులో నుండి జన్మించాడు. మరి అది ఎలా సాధ్యపడింది? అసలు మాంధాత తండ్రి అయిన యువనాశ్వుడు ఎలా గర్భం దాల్చాడు? మాంధాత జన్మించిన తర్వాత అతనికి ఏమైంది వంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మహాభారతం అరణ్య పర్వంలో భాగవతం నవమ స్కందంలో మాంధాత మహారాజు గురించి ప్రస్తావన వస్తుంది. మాంధాత చాలా పురాతన కాలం నాటి రాజు. అందుకే మనం ఏదైనా పాతకాలం నాటి విషయాలను వ్యక్తులను గురించి చెప్పేటప్పుడు మాంధాత కాలం నాటివి అని, మాంధాత కాలం నాటి మనిషి అని చెప్తాము. ఈ మాంధాత పుట్టుక చాలా విచిత్రమైనది. ఇక్ష్వాకు వంశానికి చెందిన ఈయన తండ్రి పేరు యువనాశ్వుడు. అతనికి 100 మంది భార్యలు. ఆ యువనాశ్వుడు పుత్రులు లేక విచారిస్తూ రాజ్యపరిపాలన బాధ్యతలు మంత్రులకు అప్పగించి భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్లి సలహా కోరగా వారు కరుణించి ఇంద్రుని గురించి పుత్రకామేష్టి యాగం చేయించారు. ఆ యాగంలో రాజుకి పుత్రులు కలగడం కోసం మంత్రించిన నీటిని రాణికి ఇవ్వాలని ఒక కలశంలో ఉంచుతారు. ఆనాటి రాత్రి అందరూ నిద్రలో ఉండగా ఆ రాజుకు విపరీతమైన దాహం వేసి యాగశాలలో ప్రవేశించి తెలియక ఆ మంత్రజలం తాగేస్తాడు. ఉదయం నిద్రలేచిన ఋషులు మంత్రజలం ఎవరు తాగారు, ఏమైంది అనుకున్నారు. రాత్రి జరిగిన విషయాన్నంతా యువనాశ్వుడు భృగు మహర్షికి చెప్పాడు. అప్పుడు భృగు మహర్షి, రాజా, ఆ మంత్రజలాన్ని నీ భార్య చేత తాగించాలన్నది నా ఉద్దేశం. జలాన్ని ఎవరు తాగితే వారి గర్భంలో కుమారుడు జన్మించడం తథ్యం. కాబట్టి నీవు గర్భం దాలుస్తావు. ఇంద్రునితో సమానమైన కొడుకు జన్మిస్తాడు. దైవ ఘటనను ఎవరూ తప్పించలేరు అని చెప్తాడు. యువనాశ్వుడు గర్భం ధరిస్తాడు. తరువాత తన రాజధానికి వెళ్ళిపోతాడు. 100 సంవత్సరాల తరువాత యువనాశ్వుని ఎడమ పక్కను చీల్చుకొని సూర్యుని లాంటి కొడుకు పుడతాడు. తల్లి లేకపోవడంతో ఆకలితో ఏడుస్తాడు. ఇంద్రుడు వచ్చి చంటిపిల్లవాడికి ఆకలి తీరడం కోసం అతని నోటిలో తన వేలు పెట్టాడు. ఇంద్రుని చూపుడు వేలు ద్వారా అమృతాన్ని తాగి పెరుగుతాడు. ఇంద్రుడు అతనికి మాంధాత అని పేరు పెట్టి వెళ్ళాడు. ఆ విధంగా మాంధాత దేవేంద్రుని చేత పోషింపబడతాడు. తండ్రి యువనాశ్వుడు భగవంతుని దయవల్ల, బ్రాహ్మణుల కృప వల్ల కడుపు చీల్చుకొని పుత్రుడు పుట్టినా చనిపోలేదు. దైవబలం కలవాడు ఎలాగైనా జీవిస్తాడు. ఇలా జీవించిన యువనాశ్వుడు కొద్ది కాలం తపస్సు చేసి సిద్ధి పొందాడు. మాంధాత శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడు అయి నిండు యవనం సంతరించుకున్నాడు. చిన్నతనం నుండే సాహసాలు చేసి యుద్ధాల్లో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకొని అందరిలోనూ మేటిగా నిలిచేవాడు. 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడవుతాడు. సమస్త భూమండలానికి రాజుగా దేవేంద్రుడి చేత పట్టాభిషిక్తుడై దేవేంద్రుడి సింహాసనం మీద ఆ ఇంద్రుడితో పాటు అధిష్ఠించి ఆజగవం అనే విల్లును చేపట్టి మొత్తం ప్రపంచాన్ని ఒక్కరోజులో జయిస్తాడు. భూలోకమే కాకుండా పాతాళలోకము, సగం స్వర్గలోకాన్ని కూడా జయిస్తాడు. ఆ విధంగా ముల్లోకాలను జయించిన రాజుగా కీర్తి గడించాడు. ఇంద్రునితో యుద్ధం చేసి రాజ్యంలో సకాలంలో వానలు కురిసేలా చేశాడు. మాంధాత రాజ్యం సుభిక్షంగా ధనిక రాజ్యంగా ఉండేది. కొన్ని 100 అశ్వమేధ యాగాలను, రాజసూయ యాగాలను చేశాడు. మాంధాత పరమశివభక్తుడు. అనేక మందిరాలు నిర్మించి భక్తితో కొల్చేవాడు. అతను తన యాగాల సమయంలో బ్రాహ్మణులకు ఉత్తమ జాతికి చెందిన 10,000 పద్మాలను, అనేకమైన గోవులను దానం చేశాడు. ఘోర తపస్సు చేసి వరాలు పొందిన రావణాసురుడు మాంధాతను ఎలాగైనా ఓడించాలనుకుంటాడు. తనకంటే బలమున్నవాడు లేడు అని నిరూపించడం కోసం మాంధాతపైకి యుద్ధానికి వస్తాడు. ఇద్దరి మధ్య భీకర పోరు సాగుతుంది. మాంధాత రావణుని సైన్యంలోని అకంపనుడు, మహోదరుడు, విరూపాక్షుడు వంటి అనేక మంది యోధులను సంహరిస్తాడు. రావణుడు మాంధాతపై ఆధిపత్యం సాధించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా మాంధాత పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ విధంగా ఇద్దరూ శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించగా ముల్లోకాలను వీటి నుండి రక్షించడానికి పులస్త్యుడు, గాలవ్యుడు కల్పించుకొని రావణాసురుడు భవిష్యత్తులో మాంధాత వంశంలో జన్మించే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని చేతిలో మరణించవలసి ఉంది అని మాంధాతతో చెప్పి యుద్ధం నుండి విరమింపజేస్తారు. విషయం తెలియకపోయినా మాంధాత పరాక్రమానికి భయపడి రావణుడు కూడా యుద్ధం నుండి విరమిస్తాడు.
తర్వాతి కాలంలో శ్రీరాముడు జన్మించి సీతమ్మ కోసం లంకపై దాడి చేసి రావణుని సంహరించడం మనందరికీ తెలిసిందే. మాంధాత మహారాజు చంద్రవంశానికి చెందిన యాదవ రాజైన శశబిందుని పుత్రిక బిందుమతిని వివాహం చేసుకుంటాడు. అతనికి పురుక్సుతుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని 3 పుత్రులు, 50 మంది పుత్రికలు పుట్టారు. ఈ 50 మంది కన్యలను సౌభరి అనే ఋషి వివాహం చేసుకుంటాడు. మాంధాత పెద్ద కొడుకు అంబరీషుణ్ణి తాత యువనాశ్వుడు తన కొడుకుగా స్వీకరిస్తాడు. ఆ అంబరీషునికి యవనాశ్వునికి హారితుడు పుట్టారు. అందువల్ల అంబరీష, యవనాశ్వ, హారితులు మాంధాత గోత్రానికి ముఖ్య పురుషులు అయ్యారు. మాంధాత రెండవ పుత్రుడు పురుక్సుతుడు. నాగకుమారులు అతన్ని నాగలోకానికి తీసుకువెళ్లి తమ చెల్లెలైన నర్మదనిచ్చి వివాహం చేశారు. ఆ పురుక్సుతుని వంశంలోని సత్యవ్రతుడే త్రిశంకుడుగా ప్రసిద్ధి చెందాడు. మాంధాత వయస్సు పెరిగే కొద్దీ అతని దౌర్జన్యం పెరిగింది. ఇంద్రుడు పాలించిన స్వర్గాన్ని పూర్తిగా జయించాలనుకున్నాడు. ఇంద్రుడు అతని పరివారం కలత చెంది మాంధాతతో, నీవు భూమిని పూర్తిగా జయించలేదు. లవణాసురుడు నీ పాలనకు లోబడి లేడు. అతడు చాలా దుర్మార్గుడు, రాక్షస పాలన చేస్తున్నాడు. ముందు అతన్ని ఓడించి అప్పుడు ఈ ఇంద్రలోకం గురించి ఆలోచించు అని అంటాడు. రాక్షస రాజైన మధు, అతని భార్య కుంభినేసిల పుత్రుడు లవణాసురుడు. కుంభినేసి రావణాసురుని సోదరి. శివుడు లవణాసురుడి తండ్రి అయిన మధుకు తన శూలాన్ని ఇస్తాడు. ఇంద్రుడి మాట ప్రకారం భూమి మీదకు వచ్చిన మాంధాత ముందుగా తన ఆధిపత్యం శిరసావహించాలని దూతను పంపిస్తాడు. లవణుడు అతని మాట లక్ష్యపెట్టక వచ్చిన దూతను కూడా చంపేస్తాడు. అప్పుడు మాంధాత లవణాసురుని నగరమైన మధుపురిపై దండెత్తాడు. లవణాసురుడు తన తండ్రి మధుకు శివుడు ఇచ్చిన శక్తివంతమైన త్రిశూలాన్ని ప్రయోగించాడు. శివుని త్రిశూలం అతని దగ్గర ఉన్నంతకాలం యుద్ధంలో లవణాసురుణ్ణి ఎవరూ ఓడించలేరు. ఆ త్రిశూలంతో మాంధాతను, అతని దళాలను కాల్చేసి క్షణంలో బూడిద చేశాడు. తర్వాత లవణాసురుడు మాంధాత వంశస్థుడు శ్రీరాముని తమ్ముడైన శత్రుఘ్నునిచే చంపబడ్డాడు. అంతటి రావణాసురుని ఓడించిన మాంధాత రావణాసురుని బంధువు అయిన లవణాసురుడిచే వధింపబడ్డాడు. కానీ రావణుడంత వీరుణ్ణి ఓడించిన ఘనతతో చరిత్రలో నిలిచిపోయాడు మాంధాత. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పరమశివుడి భక్తుడైన మాంధాత ఆ శివుడు లవణాసురునికి ఇచ్చిన త్రిశూలం చేత సంహరింపబడ్డాడు. ఏది ఏమైనప్పటికీ మాంధాత పురాతన కాలం నాటి గొప్ప చక్రవర్తిగా పురాణాల్లో కీర్తించబడ్డాడు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరి మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.